అందరూ నమస్తే. వీటీవీ వాయిస్ వారిది పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. అమెరికా మిసౌరీ సెనేటర్ ఎరిక్ స్మిత్ భారతీయులపై ముఖ్యంగా హైదరాబాదీయులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని ప్రసిద్ధ చిలుకూరి బాలాజీ ఆలయాన్ని టార్గెట్ చేస్తూ ఇది దేవాలయం కాదు, అమెరికా వీసాల హెడ్ ఆఫీస్ అన్నట్లుగా సెటైర్లు వేశారు. ఆలయం ఫోటో షేర్ చేస్తూ వేల మంది భారతీయులు పాస్పోర్ట్ పట్టుకొని ఇక్కడ ప్రదక్షిణలు చేస్తారు, టార్గెట్ ఒక్కటే అమెరికా వీసా అంటూ ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా H1B, L1, F1 వీసాల పేరుతో భారతీయులు అమెరికన్ ఉద్యోగాలను తీసుకుంటున్నారని, భారీ టెక్ కంపెనీలు తక్కువ జీతానికి ఎక్కువ పని కోసం ఇండియన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. అమెరికన్ గ్రాడ్యుయేట్ రెజ్యూమ్ ని పక్కన పెట్టి హైదరాబాద్ కోడర్ కు ఆఫర్ లెటర్ ఇస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్స్ కూడా అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు. మేము ఉద్యోగాలు లాక్కోవడం లేదు బాస్, ఇంటర్వ్యూలు క్లియర్ చేసి సంపాదించుకున్నాం. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ నడిపేది ఎవరో ఒక్కసారి చెక్ చేసుకోండి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు. మరికొందరైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ కు అమెరికాలో ఇంత ఫ్రీ పబ్లిసిటీ ఎప్పుడూ రాలేదంటూ సెటారికల్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వివాదంతో వీసా రాజకీయాలు, టెక్ ఉద్యోగాలు, భారతీయుల ప్రతిభ అన్ని మరోసారి గ్లోబల్ డిబేట్ గా మారిపోయాయి. సో ఇంతకీ వ్యాఖ్యలు మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్స్ చేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.